వీడియో చూస్తున్న వారు లైక్ సబ్స్క్రైబ్ అయితే రైతు బంధు కింద ఇచ్చే పంట పెట్టుబడి సాయం కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు. సర్కార్ నుంచి అందరికీ రైతు బంధు నిధులు జమ చేస్తామని ఆదేశాలు వచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికీ 3 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు మాత్రమే జమ కాలేదు. అయితే వీరికి ఎప్పుడు జమ అవుతాయి? అధికారులు ఏమంటున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. అస్సలు ఎందుకు రైతు బంధు డబ్బుల జమ ప్రక్రియ వేగంగా సాగటం లేదు? గుంటల వారీగా డబ్బులను జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటివరకు 2 ఎకరాల నుంచి 3 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు నిధులను జమ చేసింది. ప్రతీకాత్మక చిత్రం. 5 ఎకరాలలోపు రైతులకు మాత్రమే రైతు బంధు నిధులను జమ చేస్తామని అధికారులు ఇటీవల ప్రకటించిన అది ఈ సీజన్కు కాదని స్పష్టం చేశారు. ఈసారి ప్రతి రైతుకు నిధులను జమ చేస్తామని ఫిబ్రవరి 29వ తేదీలోపు అందరికీ డబ్బులు జమ అవుతాయని చెబుతూ వస్తున్నారు. అయితే కొత్తగా వచ్చే నెల 15 లోపు కేవలం 2 నుంచి 3 ఎకరాల మధ్య ఉన్నవారికి మాత్రమే సందేశాలు రాగా 3 ఎకరాలకు పైగా ఉన్నవారికి మాత్రం డబ్బులు జమ కానట్టు తెలిసింది. ఈ సీజన్ ముగిసేలోపు ప్రతి రైతు ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం రైతుల్లో మరో సందేహం నెలకొంది. కానీ 3 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం గల రైతులు మాత్రం డబ్బులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంలో లబ్ధి పొందిన రైతులకు పథకం వర్తిస్తుందా లేదా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నారు. అయితే రైతుబంధు అర్హుల జాబితాను ట్రెజరీకి పంపించామని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఈ నెలాఖరు వరకు ప్రతి ఒక్కరికీ రైతుబంధు నిధులు జమ అవుతాయని అధికారులు తెలుపుతున్నారు. వచ్చే సీజన్లో మాత్రం 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా కింద ఎకరానికి 15 రూపాయలు వేల చొప్పున జమ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ షేర్ చేసినట్టు అయితే నిలనే చాలా మంది రైతులకు చేరుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు మావ.